తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. కిరణ్ రాయల్ తనను బెదిరించి కోటికి పైగా నగదు 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కిరికిరి కిరణ్ రాయల్ అమాయక మహిళను బెదిరించి మోసం. కోటికి పైగా నగదు 25 సవర్ల బంగారం కాజేసిన జనసేన నేత. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లో చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను, అప్పులు ఎక్కువైపోయాయి, పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. తిరుపతి మండలం చిగురువాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్పల్లిలో నివాసం ఉంటోంది. చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్ రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి చెబుతోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని, కిరణ్ రాయల్ వాడుతున్న కారు, ఇంటికి కూడా తాను అప్పు చేసి కొంత ఎకరం భూమిని అమ్మి మరికొంత డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. ఇదంతా అతను ఎంత అమానుషంగా మాట్లాడాడు. ఒక స్త్రీని మాట్లాడాల్సిన మాటలు కాదు సార్ అతను మాట్లాడేది. అంత హీనంగా అతను మాట్లాడాడు. ఇవి అన్నీ కూడా వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా తెలుసు సార్. నేను ఎంత అమౌంట్ ఇచ్చాను అతనికి ఏమైనా తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ అతని దగ్గరున్న ఇన్నోవా క్రిస్టా కారుకు కూడా 11 లక్షలు నేనే ఇచ్చాను సార్. ఆ 11 లక్షలు కూడా నేను అప్పు చేసే ఇచ్చాను. నేను చంపేస్తానంటున్నాడు సార్. వాళ్ళే ఉరేసుకొని చచ్చేలాగా చేస్తాను అంటాడు. నీ పిల్లలు బండ్లున్నాయి కదా, బయట రారా, రోడ్లలో తిరగరా నీ పిల్లలు అని బెదిరిస్తున్నాడు సార్. రోడ్లలో తిరగడా అంటే యాక్సిడెంట్ చేపించాలనుకుంటున్నాడా లేకపోతే ఇంకొకటి చేపించాలనుకుంటున్నాడా నాకు తెలీదు. బయట రారా నీ పిల్లలు, రోడ్లో తిరగరా వాళ్ళు అని బెదిరిస్తున్నాడు. బాధిత మహిళ లక్ష్మి వీడియో బయటకు రాగా వెంటనే స్పందించిన కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్ చేసి నానా బూతులు తిడుతూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్టు ఆ మహిళ కిరణ్ రాయల్ వాయిస్ రికార్డును విడుదల చేశారు. నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే, మర్యాద లేబర్ ఇంక నీ మర్యాద అయిపోయింది. వస్తాను రేపు వస్తున్నా, అయిపోయింది మర్యాద. చాలు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావా? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తాను, చెయ్యి. ఎక్కడికి పోతావో పో, నా ఎంట్రికా. ఏమనుకుంటావు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు చెప్పనా కొడుకు అనుకున్నా? నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నా దగ్గర కాదు, కోసి వాత పెడతా, మర్డర్ కేసు పట్టుకు జైలుకు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా. ఎట్లాంటివి ప్రశాంతంగా ఉండు, జీవితము ప్రశాంతంగా బతుకుతావు. తన వద్ద కిరణ్ రాయల్ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు బాధితురాలు లక్ష్మి వెల్లడించింది. భర్త మరణించాక పిల్లల చదువులు, కుటుంబ పోషణకు డబ్బులు అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన డబ్బులకు 2 ఇస్తానని 3 నెలలు ఆగమని ఒప్పించినట్టు తెలిపింది. ఆ తర్వాత డబ్బు అడుగుతూ ఉంటే 30 లక్షలకు బాండు పేపర్లు, చెక్కులు ఇచ్చారని చెప్పింది. అప్పుల వల్ల ఒత్తిళ్లు తీవ్రం కావడం, కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు రావడంతో కిరణ్ రాయల్ కు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిపింది. అయినా అతడి బెదిరింపులు తారాస్థాయికి చేరడంతో వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్యకు యత్నించినట్టు వివరించింది లక్ష్మి. డబ్బులు అడిగితే పిల్లలను చంపుతానని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నాడని, అతనితో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధిత మహిళ వాపోయారు. కిరణ్ రాయల్ అరాచకాలకు సంబంధించిన ప్రతి దానికి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వివరించారు. నా డబ్బులు నాకు కావాలి అన్న రోజున నుంచి స్టార్ట్ చేశారు సార్. ఇది 3 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది ఈ గొడవ. 3 ఇయర్స్ నుంచి కూడా మనశ్శాంతి లేకుండా ప్రతిరోజు కాల్స్ చేయడం, ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించడం, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నానో ఫాలోఅప్ చేయించడం, మనుషుల దగ్గర నా పిల్లల్ని ఫాలోఅప్ చేయించడం. నాకు నా పిల్లల్ని బయట పంపించాలన్నా కూడా భయం సార్. థ్రెట్ అతని దగ్గర నుంచి నాకు నా పిల్లలకి థ్రెట్ అనేది ఉంది. తిరుపతిలో కిరణ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒంటరి మహిళ అయిన లక్ష్మికి అండగా ఉంటానని నమ్మబలికినట్టు తెలుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి రావడం, అందులో జనసేన భాగస్వామి కావడంతో మోసానికి అధికారం తోడైందనే చర్చకు తెరలేసింది. ఈ విషయమై మహిళల సంరక్షణకు తానున్నానని పదే భరోసా ఇచ్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించాలని తిరుపతి నగర వాసులు కోరుతున్నారు. పవన్ అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించి బాధిత మహిళకు న్యాయం చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.